అదేవిధంగా రైతు రుణమాఫీ జరిగిందన్న సందర్భంలో రైతులకు సంబంధించిన వివరాలు సేకరించాలి అనే ఆలోచనతో ఇద్దరు జర్నలిస్ట్ సోదరీమణులు ఒక గ్రామానికి, అది కూడా ముఖ్యమంత్రి గారు స్వగ్రామానికి వెళ్ళిన సందర్భంలో వాళ్ళ మీద దాడి జరిగి అరాచకం సృష్టించిన సందర్భంలో కూడా అట్లీస్ట్ ఏం జరిగింది, ఎవరు దాడి చేశారు, అసలు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేశారా లేదా, వాళ్ళని మందలిచ్చారా లేదా అనేది ఇప్పటివరకు కూడా అలాంటి డిస్కషన్ ఈ ప్రభుత్వంలో లేదు. అదే కాకుండా మహిళా రైతులకు సంబంధించి యూరియా కోసం, ఒక్క బస్తా యూరియా కోసం గంటల తరబడి లైన్లో నిల్చోబెట్టి పాలిస్తున్న తల్లి కూడా రోడ్డు మీద కూర్చొని బిడ్డకు పాలించుకుంటూ యూరియా బస్తా కోసం గేట్లు దుంకుతూ గోడలు దుంకుతూ సర్కస్ ఫిట్లు చేయించినా కూడా ఈ ప్రభుత్వంలో కనీసం దాని మీద రివ్యూ చేసుకొని స్పందించాలని ఆలోచన, మహిళలు వచ్చినప్పుడైనా కనీసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని ఆలోచన ఈ ప్రభుత్వం చేయలేదు. అట్లాగే ఇద్దరు మహిళా జర్నలిస్టులను కూడా జైలుకు పంపించిన సందర్భం ఒకసారి గుర్తు చేసుకుంటా ఉన్నాను. ఇదే కాకుండా నిండు సభలో మహిళా ఎమ్మెల్యేలను స్వయంగా ముఖ్యమంత్రి గారు అవమానించే పద్ధతిలో మాట్లాడిన సందర్భంలో కనీసం వాళ్ళ దగ్గర ఏమంటారు మదన పడ్డట్టు కూడా ఆలోచన కనిపించలేదు. ఇంకా రీసెంట్గా భర్త చనిపోతే కన్నీరు పెట్టిన మాగంటి సునీత గారి కన్నీటిని కూడా అపహాస్యం చేసే పరిస్థితి ఒక బాధ్యత గల మంత్రులుగా ఉన్న వాళ్ళే మాట్లాడుతున్న సందర్భంలో చాలా బాధ అనిపించింది. భర్త చనిపోతే ఒక మహిళ నటిస్తుంది ఏడ్చుకుంటూ, కృత్రిమంగా ఉంది ఏడుపు అంటే అర్థం కాని పరిస్థితి. అది గుండె లోతుల నుండి వస్తుంది ఏడుపు భర్త చనిపోతే, కానీ నటించాలన్నా నటించడం సాధ్యం కాదు. అయినా కూడా మాట్లాడుతూ దాన్ని సమర్థించుకుంటున్న సందర్భం ఈ ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ గవర్నమెంట్లో, వాళ్ళ క్యాబినెట్లో ఉన్న ఒక మహిళా మంత్రి ఇంటి మీదకే రాత్రిలో పోలీసులను పంపించారంటే మహిళల పట్ల ఏ విధంగా ఉంది, నిజంగా చాలా బాధ అనిపించింది. వాళ్ళ క్యాబినెట్లో ఉన్న మహిళా మంత్రి ఇంటి మీదకే పోలీసులను పంపించిన సందర్భం చూసినప్పుడు అసలు ఏం జరుగుతుంది, అందులో ఒక బీసీ మహిళ, ఏం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తీసుకుపోతుంది, మహిళలంటే ఎంత చిన్న చూపు అనేది నిజంగా మహిళలకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏం దక్కుతుంది, పేరుకు మాత్రం కోటీశ్వరులను చేస్తామంటున్నారు తప్పిస్తే నిజంగా కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే ఎంతసేపు మహిళలను చిన్న చూపు చూడడం అనేది వాళ్ళ బిడ్డని, మంత్రి గారి బిడ్డని చెప్పింది. ఎన్నో సందర్భాలలో మా అమ్మగారు ముఖ్యమంత్రి గారి మాటల వల్ల ఇంటికి వచ్చి ఏడ్చింది అని చెప్పింది. ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది? ఇది ఈ రాష్ట్రంలో మహిళల పట్ల ఈ ప్రభుత్వం ఏ విధంగా చిన్న చూపు చూస్తుందానికి అనడానికి కొన్ని సంఘటనలు మాత్రం మేము ముందు ఉంచుతున్నాను. ఇప్పటికైనా తెలంగాణ మహిళా సమాజం గమనించాలని మనస్ఫూర్తిగా మా మహిళా సోదరిమణులందరినీ కూడా కోరుతా ఉన్నాను. సరే, ఆ రోజు